గుంటూరు జిల్లా నారా కోడూరులో 50 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ అదనపు వసతుల కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శంకుస్థాపన చేశారు. పొన్నూరు నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల ఎంపీ నిధులు కేటాయిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. అభివృద్ధి ప్రాధాన్యత అంశంగా పెట్టుకుని ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. రింగు రోడ్డు విషయంలో భూములు కోల్పోయే రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. 5 కోట్లు ఉంటాయి ఎంపీ లాట్స్. ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తాం. 7 నియోజకవర్గాలు కలిపి 70 లక్షలు. ఆ 70 లక్షల్లో 50 లక్షలు ఈ కళ్యాణ మండపానికి కావాలని కాదనకుండా మొత్తం 50 లక్షలు దీనికి ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక 10-15 వచ్చే అవకాశం ఉంది. సమృద్ధి గ్రామం అంటే ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మోడల్ గా దేశం మొత్తం మీద 3 గ్రామాలను తీసుకొని 2000 లోపు ఉన్న జనాభా ఒకటి, 2 నుంచి 5000 జనాభా, 5000 పైన ఉన్న జనాభా 3 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా దేశం మొత్తం చేస్తా ఉన్నాం. రింగ్ రోడ్ దాని మీద మీకు అందరికీ కొంచెం భయాలు ఉన్నాయని అమరావతిలో కూడా చూస్తా ఉన్నాను. రైతులతో మాట్లాడుతా ఉన్నాము. ప్రాక్టికల్ గా రైతులు పడేటువంటి బాధలు, వారి ఆలోచన విధానం, అదే విధంగా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే విధానం, రెండింటికి ఉండే వ్యత్యాసాలని తగ్గించి మీకు ఎక్కువ నష్టపోకుండా డెవలప్మెంట్ జరిగే విధంగా చేయటమే ప్రజాప్రతినిధుల బాధ్యత.